హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో వచ్చేసి హనుమాన్ జయంతి ఉత్సవాలు స్టార్ట్ అయ్యాక ఫస్ట్ రోజు నైట్ వీడియోను ప్లస్ థర్డ్ డే అంటే ఊరేగింపు చేస్తారు. కళ్యాణం అయిపోయిన తర్వాత ఆ ఊరేగింపు కొంచెం క్లిప్స్ యాడ్ చేశాను అనమాట. చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ మాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది. ఫస్ట్ రోజు ఉదయం అయితే స్వామివారికి అభిషేకం చేశారు. అప్పుడు ఇంకా మేమేం వీడియో తీయలేదు. తీసుంటే బాగుండేది అనిపించింది, కానీ అప్పుడు ఇంకా తీయలేదు. తర్వాత అనిపించింది అనమాట, అరే తీసుంటే బాగుండు అని చెప్పేసి. ఇంకా నైట్ అయితే భజన స్టార్ట్ చేశారనమాట. అంటే ఈవినింగ్ టైంలో 7కి స్టార్ట్ చేశారనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ 7 వరకు చేయాలంట. అది ఒక రూల్ అట్టుగుంది, ఎప్పుడు అలానే చేస్తారు ఎక్కువగా. ఇంకా ఈరోజైతే 6కి స్టార్ట్ చేశారు. ఇంకా మార్నింగ్ 6 వరకు చేస్తారు. ఇంకా భోజనాలు కూడా పెట్టారనమాట. భజన చేయడానికి వేరే ఊరి నుండి కూడా కొంతమంది వచ్చారు. అందుకని చెప్పేసి భోజనాలు కూడా పెట్టారు. మేము కూడా అక్కడే భోంచేసాము. ఇప్పుడు భజన చేస్తున్నారు కదా, వాళ్ళే మార్నింగ్ వరకు చేయాలంటే చాలా కష్టంగా ఉండిద్ది కదా, నిద్ర కూడా వస్తుండిద్ది. నైట్ అంటే బాగా నిద్ర వచ్చే టైం కదా, అందుకని చెప్పేసి వీళ్ళు రెస్ట్ తీసుకునేటప్పుడు ఇప్పుడు కొంతమంది బయట పడుకొని ఉన్నారనమాట. వాళ్ళు వచ్చి భజన చేస్తారు. ఇప్పుడు భజన చేస్తున్న వాళ్ళు రెస్ట్ తీసుకుంటారనమాట. నేను గీతుని వీడియో తీయమ్మా అని చెప్పేసి ఫోన్ ఇచ్చాను. గీతు అయితే వీడియో చాలా ఫాస్ట్గా తీసిందనమాట. ఒక 2 సెకండ్స్ కూడా ఆపలేదు ఫోన్ని. అంటే స్లోగా నిదానంగా తీయలేదనమాట. బరాబరా లాగేసింది ఫోన్ అయితే. ఇంకా చాలా ఫాస్ట్గా ఉందనమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ డే వీడియో కొంచెం స్లోగా పెట్టాను. ఇంకా ఇదైతే థర్డ్ డే వీడియో అనమాట. కళ్యాణం అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఊరేగింపు స్టార్ట్ చేశారు. 7:15 అలాగయింది టైం వచ్చేసి. అప్పుడైతే స్టార్ట్ చేయగానే కరెంటు పోయిందనమాట. మా ఇంటి దగ్గరికి వచ్చేసరికి అసలు కరెంటు కూడా లేదు. ఇంకా ఈ ఏరియాలో కొంచెం కరెంట్ వచ్చింది కదా, అందుకని చెప్పేసి కొంచెం వీడియో తీశాను. ఈసారి అయితే పిల్లలు కూడా బాగున్నారనమాట, చాలామందే ఉన్నారు. ఇంకా అలాగ ఊరంతా తిరిగి గుళ్ళోకి వచ్చిన తర్వాత స్వామివారిని ట్రాక్టర్ మీద నుంచి దించి 3 సార్లు గుడి చుట్టూ ఊరేగింపులాగా తిప్పుతారనమాట. ఆ తర్వాత యథావిధిగా ఏ ప్లేస్లో నుంచి తీసారో అక్కడైతే ఇంకా స్వామివారిని పెడతారు. ఇంకా పిల్లలు చూడండి ఎలాగ ఆడుకుంటున్నారో. అప్పుడైతే 10 అవుతుంది టైము. ఇంకా మొత్తం ఊరంతా తిరిగి రావడానికి దాదాపు 2.5 అవర్స్ పట్టింది. త్వరగానే అయిపోయింది. పిల్లలైతే సరదాగా బాగా ఆడుకుంటా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మా వాళ్ళైతే డైలీ 9 కల్లా నిద్రపోతున్నారు. ఈ మధ్య సెలవులు ఇచ్చినప్పటి నుంచి పగలేమో ఇంకా పడుకోరు. నైటు 9 కాగానే ఇంకా నిద్రపోతున్నారు. ఈరోజు అయితే ఇంకా ఊరేగింపు జరుగుతుంది కదా, పగలు నిద్రపోకపోయినా మేలుకొని ఉన్నారనమాట. గీతుకు నిద్రకి ఆగలేదు, అయినా మేలుకొని ఉంది. పిల్లలందరూ ఉండేసరికి కొంచెం పెద్దగా మాట్లాడుతూ ఉండేసరికి అందరూ ఇప్పుడు గుడి చుట్టూ తిరుగుతున్నారు కదా, అప్పుడు వచ్చేసి జై శ్రీరామ్ గోవింద అని చెప్పేసి పెద్ద పెద్దగా చెప్పారనమాట. ఇంకా బాగా మేల్కొని ఉన్నారు ఇద్దరైతే. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కూడా త్వరగా నిద్రపోలేదు, లేట్గానే పడుకున్నారు. ఇక వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే మన వీడియోస్ని ఒక లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపు మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.